రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కాలంలో ఎన్నో అక్రమాలకు అవినీతికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్లకు అప్పుగా చేసి ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓడగొట్టిన సందర్భంగా ఆ ఓటుని తీర్చుకోలేక నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ను ఒక ఎంపీగా అనుభవించి ఒక ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే దళిత జాతికి సంబంధించినటువంటి బాలకసుమన్ గారు మొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో చెత్తనా కొడుకు రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని చెప్పి బహిరంగ చెప్పు పైకెత్తి చూపించి అవమానించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక దళితుడై ఉండి ఒక గౌరవ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని చెప్పుతో సూచించి కొట్టాలని చెప్పినటువంటి బాలకసుమన్ యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతిని కూడా అవమానపరిచాడు. ఒక దళితుడై ఉండి ఇలాంటి గౌరవ ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చెప్పుతో అవమానించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఏ విధంగా అధికారంలో ఉండి ఎంతోమందిని ఇబ్బందుల పాలు చేసిన మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించేవారు లేరని చెప్పి అదే అహంకారంతో తలపెక్కిన మాటలు మాట్లాడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిని అదేవిధంగా ప్రభుత్వాన్ని అవమానించడం చాలా హేయమైన చర్య. భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ అవమానించే మాటలు మాట్లాడితే మీరు సమాజంలో తిరగకుండా ఏ కాన్షియన్స్కి పోయిన ప్రజలు తిరగబడి మీరు చెప్పుతూ కూడా కాదు ప్రజలు కూడా ఏ బాలకసుమన్ రేవంత్ రెడ్డిని అవమానించారో అదే ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ఎడమగాలు చెప్పుతో కొట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు భవిష్యత్తులో ఇలాంటి అందిత వైఖరి చేసి దళిత జాతిని అవమానించకుండా మీరు సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే యావత్తు దళిత జాతులు ప్రజలు కూడా మీరు బయటకు వస్తే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మూలె కేశవులు, మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై తెలంగాణ. జై భీమ్. మేము మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య రామదాస్ మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అబద్ధాలతో ఎన్నో అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయినంత మాత్రాన ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఒక దళితుడై ఉండి ఒక విజ్ఞాని అయి ఉండి ఎన్నో ఉన్నత చదువులు చదివి ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఒక బానిసగా ఉండి ఆయన అడుగులకు మడుగులొత్తుతూ ఆయనకు ఇంత సీసాలో ఇంత మద్యం పోస్తూ బతికిన నీవు ఈరోజు ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు నీవు మాట్లాడడం చాలా దళిత జాతికి ఏమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ చేసిన అవినీతిని ఈరోజు ప్రజలు విస్మరించారు కాబట్టి వాళ్ళకి ఇంటికి పంపడం జరిగింది. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా నేను ప్రజలు ఎన్నుకోబడిన తర్వాత నీవు పదవిని కోల్పోయి ఈరోజు విశిష్ట జ్ఞానం కోల్పోయి ఈరోజు నీవేం మాట్లాడుతున్నావో సమాజానికి అర్థమవుతలేదు. గౌరవ ముఖ్యమంత్రి పైన చెప్పు తీసుకొని చూపిస్తూ నేను చెప్పుతో కొడతానడము చాలా హేమమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాలల చైతన్య సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము సుమోటగా తీసుకొని అతనిపైన చర్య తీసుకొని అతను జైలు పంపాలా. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కనీసము ఒక 60 రోజులు కాలేదు ప్రభుత్వం ఏర్పడి, ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి అప్పులను వాళ్ళు చేసిన అవినీతిని బయటికి తీస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఒక తెలంగాణ మా పాలమూరు జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి పైన అదే రాష్ట్ర ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఖచ్చితంగా మేము మాలల చైతన్య సమితిని ఖండిస్తున్నాం. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వము అదేవిధంగా ఈ జిల్లా ఎస్పీ గారు కానీ తర్వాత అతనిపై చర్య తీసుకొని అతనిపై కేసు నమోదు చేయాలని సందర్భంగా కోరుతున్నాం.